తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపించేలాగా ఉంటుంది పల్లీ రైస్. లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా 2 కప్పుల రైస్ని ఫ్రెష్గా కుక్ చేసిన తర్వాత వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు అంటే 4 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు 50% వరకు వేగిన తర్వాత మనం ఎంతైతే పల్లీలు తీసుకున్నామో దాంట్లో సగం అంటే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేగిన తర్వాత మనం తినే కారానికి సరిపడేలాగా 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు వేసుకుని నువ్వులు చిటపటం అనే వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వీటన్నిటినీ ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకుని వీటిని ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకుని 3 టీ స్పూన్ల పల్లి నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని తర్వాత మనం కుక్ చేసినటువంటి రైస్ కూడా వేసుకుని ఈ పోపంతా కూడా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీ పౌడర్ కూడా వేసుకుని ఈ పౌడర్ అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీ రైస్ని నార్మల్ రైస్తో కానీ లేదా బాస్మతి రైస్తో కానీ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రైస్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా కుక్ చేసుకుని వాడుకోవాలి. అలా కాకుండా ఇంట్లో తినేటట్లయితే చద్దన్నంతో కూడా దీన్ని చేసుకోవచ్చు. కిడ్స్ కోసం చేస్తున్నట్టయితే వాళ్ళు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఈ రైస్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేరే బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే పల్లీ రైస్ రెడీ అయిపోయింది. మీరు కావాలనుకుంటే దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగే పోపు వేసేటప్పుడు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. మనం ఇక్కడ 2 కప్పుల రైస్ తీసుకున్నాం కాబట్టి ఇది ఇద్దరికి సర్వ్ చేయడానికి సరిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.